సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధరాజ్ శంకర్ గారిని ప్రసంగించాలనుకుంటున్నాను. ఈరోజు ఐకల ముద్దన్న సంతాప సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏర్పడిన జరుగుతూ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు తుమ్మల సుదర్శన్ బాబు గారికి, మరి అదేవిధంగా ఈ వేదికపై ఆచరణలైనటువంటి పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి మేకల ముద్దన్న గారి కొరకు నేను ఒకటే విషయాలు మాట్లాడుతున్నాను. మేకల ముద్దన్న గారు మనలాగానే ఎన్నికలు ఏర్పడిన సొసైటీలో సోదరుడు చెప్పినట్టుగా సింగూరు, పోచంపల్లిపాడు, నిజామాబాద్ ప్రతి ఏరియాలో కూడా ఆయన ఎన్నో మందిని ఆయన అల్టెడ్ చేస్తూ అందరికీ రక్షణగా నేర్పుతూ ఆయన ఆఫీసులో పనిచేసి మరి అందరినీ అట్లా తయారు చేసి టైం మెయింటైన్ చేస్తూ కార్యక్రమాలు నడిపేవాడు. మరి మన సురేశ్బాబు చెప్పినట్టుగా టైం అంటే కాదు, ఇక్కడికి ఈ సంఘంకు ప్రతి సాటర్డే 6 గంటలకు ఇక్కడ ఉండాలంటే ఉండాలి. 6 గంటలకు రాని వాటికి ఇప్పటి లేదు అది, కానీ అప్పట్లో చాలా కష్టపెట్టాడు ఆయన, అందరికీ తెలుసు. నేను ఒకటి మర్చిపోను, మొట్టమొదటిసారి నేను పటాన్చా టౌన్ ప్రెసిడెంట్ అయినప్పుడు బంగారు లక్ష్మణ్ గారు ఆయన పటాన్చాలో మేము ఒక విధంగా ఆయన ఇచ్చినాము. ఇది పెద్ద కార్యక్రమాన్ని చేసినాక ఈ ఇంట్లో కొనుక్కునేప్పటికీ నాకు తెలియదు 1991 అప్పుడు అక్కడ ముద్దన్న గారిని మేము పిలవలేదు. ఆవిడ బాలగారు మరియు నరసింహరావు గారిని పిలిపించినాము. పిలిచిన తర్వాత కార్యక్రమం అయిపోయింది. ఆ భూమి పూజ అయిపోయింది అంబేద్కర్. ఆ కార్యక్రమం అయిపోయినా మన గజ్వేల్లో అక్కడికి నాకు బాగా మీటింగ్కి రమ్మని చేశారు. పటాన్చా 3 కార్లు ఒక డిసిజన్ తీసుకుని అక్కడ ఉదయం పెట్టారు. ఈదరెడ్డి గారు వచ్చారు, అక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ ఆ పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చినారు. ఏమని అంటే, నేను సెక్రటరీ జనరల్ ఈ సొసైటీ, నాకు తెలియకుండా పటాన్చాలో బంగాళాఖాతం కడుతూ అది ఎంతవరకు మీ సంఘాన్ని మేము పటాన్చాలో తీసేస్తున్నామని చెప్తున్నాను. ఇంత బాగా వాళ్ళందరి గురించి మాట్లాడిన తర్వాత బంగాళాఖాతంగా ఉత్తగొచ్చింది ఆ రోజు. అదే కార్యక్రమాన్ని మళ్ళా అక్కడ పటాన్చాలో విగ్రహం పెట్టినప్పుడు ముద్దన్న గారి నాయకత్వంలో నా సభాధ్యక్షతగా ముద్దన్న గారిని అక్కడ చీఫ్ గెస్ట్ బంగాళాఖాతం పిలిచి ఆయన అక్కడ పెద్ద విమానంతో ఆయనకు ఫస్ట్ ఆయన స్వాగతించిన డాక్టర్ ఆయన స్వాగతించినాకనే మేము ఈ కార్యక్రమానికి ఆడ పటాన్చాలో చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక క్రమశిక్షణ వాస్తవమే. మరి ఆయన ఈ సంఘంలో నాకు తెలిసిన వరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు, సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీ జనరల్ ఉన్నాడు. లాస్ట్కు 2 వర్గాలు విడిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. ఆ తర్వాత అధ్యక్షుడు కూడా అయ్యారు. అన్ని కార్యక్రమాలు చేసిండు. ఆయనలో మొట్టమొదటిగా క్రమశిక్షణ ఎక్కువ. ఎందుకంటే ముందు మనం కొంతమందికి నేను చెప్పాను, దేనికైనా ఒక కార్యక్రమం చేయాలంటే క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేనప్పుడు మనం ఏం చేయలేము. ఆ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. టైం మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ముద్దనలో ఉంది కనుక నేను నేర్చుకున్నా. ముద్దన కూడా ఎంతో చెప్పినా ఒక దినం కూడా చెప్పుకోండి. ఆయన మాకు నేను నిజంగా నేను పటాన్చాలో ఒక టీములు ఆయన తెలంగాణలో టీములు అంటే ముద్దన్న గొప్పతనం అంటే చెప్పుకుంటున్నాను. ముద్దన్న గారు ఏ విషయాన్నైనా కూడా ధైర్యంగా తమ్ముడు చేసినప్పుడు ఎవరికి నవ్వదు. నేను నిజంగా ఎప్పుడు కూడా కొంతమంది నేను లేవు, ఎమ్మెల్యే కూడా నేను లేవు, ఆయనే నేర్పించినాను. సంఘటన మండలంలో మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే దిగ్రెడ్డి గారు రకరకాల వస్తున్నారు. నేను లేకుంటే ఆయన నేను ఆపేటప్పుడు కూర్చోబెట్టినాను. అంటే అదే మనకు గొప్పతనం. మన ఓడికి చేయదాపు చేయదాపితే వాడికి భయపడాలి. భయపడే ఆటోమేటిక్ లేవాలి. మరి మాకు పెద్దలు నేషనల్ మాజీ మెంబర్ రామలన్న గారు కూడా మాకు చాలా పనులు చేశాడు. ఆయన తెలివాడు కూడా వస్తుంది. ఆయన చాలా తెలియదు సార్. బాబు విద్యార్థులు తీసుకునే పోవడం జరిగింది. మరి బంగాళాఖాతం గారితో ఒక ఇష్యూలో ఆయన ఇల్లు అవడానికి బంగాళాఖాతం గారు ముద్దన్న తీసుకొని బంగాళాఖాతంలో పటాన్చాలో వచ్చినప్పుడు మాకు నివాళి ఇవ్వడం జరిగింది. అప్పుడు ముద్దన్న అన్నాడు, అది మన వాడిని మనం చేయడం చాలా గొప్పతనం. మన నిజంగా చెప్తున్నాయి గుర్తులేదు. కానీ మేము నివాళి అర్పించిన తర్వాత బంగాళాఖాతం గారు
బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే రామాయణ ఇక్కడ వచ్చింది కనుక నేను ఆ మాట గుర్తు చేస్తాను. దీనికి ముఖ్య కారణం ముద్దలు ఆ బంగాళలక్ష్మి గారి ఇక్కడ తిరగడము, ఆయన ఇంకా రావడము, మా పడంతో కర్ణంలో పోవడము ఇవన్నీ నాకు గుర్తుంది. నేను ముద్దన్న చాలా చెప్పింది, చాలా చేసింది. సో లాస్ట్లో సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లం వలన ఆయన ఏదో చెడ్డ అవార్డు వచ్చి ఆయన నన్ను చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక ముందు మనం ఇలా పనిచేసే పని సరే మనం చేయలేని రోజు నిజాయితీగా పనిచేద్దాం, మనతో కారణం పక్కకెళ్దాం, మనం చెడ్డదారులు మాత్రం పోగొట్టాం. ఆ ముద్దన్న మీద నేను ఆనా చేసి నేను అందరికీ చెప్తా ఉన్నాను. ముద్దన్న అమారే జోహార్ జోహార్ ముద్దన్న.